ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు 67వ వార్షికోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పోరు దేశంలో యుద్ధాలు, భారత్పై వాటి ప్రభావం అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి ముందు మహాత్మా గాంధీ, నెహ్రూలు స్వాతంత్ర్యం సాధించడమే లక్ష్యంగా పత్రికలు పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కెఎస్ చలం, ఇస్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్, ఐద్వా ప్రతినిధి ఆచార్య ప్రియాంక మరియు విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రాము, ఆర్ రామచంద్రరావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. 42% ఉత్పత్తి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యుద్ధ సామగ్రి అమెరికాలో, ఇజ్రాయెల్లో తయారవుతుంది. మరి రష్యా కూడా గతంలో స్టాలిన్ దగ్గర నుంచి రష్యా కూడా తయారు చేస్తుంది. ఇంత సామగ్రి తయారైనప్పుడు దీనికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటి అంటే, ఇప్పుడు అన్నం ఉందనుకోండి, తింటే మళ్ళీ అన్నం కావాలనిపిస్తుంది, మళ్ళీ పంటలు పండించాలి. యుద్ధం జరగకుండా యుద్ధ వస్తువులు ఎక్కడ కొన్నారు? సింపుల్. యుద్ధ సామగ్రి బాంబులో లేకుంటే ఇవో లేకుంటే యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అలా ఉండిపోయి స్టాక్ ఫైల్ అయిపోతే ఏమవుతుంది? మరి కొత్త సృష్టించడానికి అవ్వదు కదా. అందుచేత యుద్ధ సామగ్రి అమ్ముకోవడానికి ఈ లాక్హీడ్ కంపెనీ అని పేరునే ఉంటారు. లాక్హీడ్ కంపెనీ అని ఉంటుంది. అమెరికాలో చాలా పెద్ద యుద్ధ సామగ్రిని తయారు చేసేటువంటి, ఆయుధాలను తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది. అసలు నిజానికి ఈవేళ భారతదేశంలో నిజం చెప్పిన ముందులో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ఆ మధ్యన రోజు 67 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నం మిత్రులు పొరుగు దేశాల పరిస్థితులు, మన దేశంపై పడుతున్న ప్రభావం గురించి ఒక విశాలమైన దృక్పథం గల చర్చా వేదికని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులకి అభినందనలు తెలియజేస్తున్నాను. దేశానికి స్వాతంత్రం రాకముందు మీడియాకి ఒక లక్ష్యం ఉండేది. ఆ లక్ష్యం ఏంటంటే దేశానికి స్వాతంత్రం కావాలి. అందుకనే మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ వాళ్ళు ఒకవైపు ప్రత్యక్ష పోరాటం చేస్తూనే పత్రికలు కూడా పెట్టుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ పత్రికల లక్ష్యం అయిపోయింది. తర్వాత ఒక మన అభివృద్ధి, దేశం ప్రగతి ఇట్లాంటి ఉద్దేశాలతో, లక్ష్యాలతో కొన్ని పత్రికలు వచ్చాయి. కానీ రాను రాను రాజకీయ జోక్యం యాజమాన్యాల్లో దూరిన తర్వాత అధికారం ఆశించే రాజకీయ పార్టీల లక్ష్యాలే మీడియా లక్ష్యాలుగా మారిపోవడం మన దేశ ప్రజాస్వామ్యానికి పెట్టిన పెద్ద గ్రహణం. ఈ మధ్యన గత మేలో మీడియా ఇండెక్స్, వరల్డ్ మీడియా ఇండెక్స్ అనేది ఒక సంస్థ ప్రకటిస్తుంటుంది ఎప్పుడు, ప్రతి ఏటా. అందులో మన భారతదేశం తాలూకా స్థానం 159. మనకన్నా ఇప్పుడు ఏదైతే మనం యుద్ధాలు జరుగుతున్నాయి, సంక్షోభాలు జరుగుతున్నాయి అనుకున్న ఆందోళన చెందుతున్నామో, ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం సంబంధించి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక కూడా మనకైనా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం అనే చెప్పుకుంటున్న భారతదేశంలో మీడియా చాలా సంక్షోభంలో ఉంది అని ఆ ఇండెక్స్ నివేదిక తెలియజేసింది. దీన్ని ముందు మనం ఈ సంక్షోభం నుంచి మనం బయటపడితే పొరుగు దేశాల గురించి మనం ఆలోచించవచ్చు. ఇన్ని బాధలు, ఇన్ని యుద్ధాలు, అంతర్యుద్ధాల్లో ఉన్న దేశాల్లో మీడియా స్వేచ్ఛ గొప్పగా ఉండి, గొప్పగా అంటే మనకన్నా మెరుగైన స్థానంలో ఉండి, మనం పెద్ద విశ్వగురువు ఈ ప్రపంచానికని చెప్పుకునే మన దేశంలో జనాభా పరంగా కూడా మన చైనాని అధిగమించిపోయాం. అయితే అతి పెద్ద దేశమైన మన దేశంలో మీడియా స్వేచ్ఛ అనేది రాను దిగజారిపోవడం ఆందోళనకరం. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. జర్నలిజంలో ఉండే వ్యక్తులు కానీ, ప్రజాస్వామ్యాన్ని ఇంకా అభివృద్ధి కావాలి, మెరుగు కావాలని ఆశించే సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ అందరూ ఈ దిశగా ఒక ప్రయత్నం చేయాలి. ఏదో ఒక చర్చ జరగాలి. చర్చ జరిగితే ఎంతో కొంత ప్రభావితం
చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం